అంటే ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి పప్పు ఉప్పు నూనె బియ్యం మీద రేట్లు పెరిగిపోయాయి కదా, మరి ఫ్రీ బస్సు తీయాలంటారు, తీస్తే మంచిగా ఉంటే మంచిగా? ఉంటేనే మంచిది. మరి ఇట్లా రేట్లు పెరుగుకోనియా? పెరుగుతున్నాయి అంటే వాళ్ళే తెచ్చుతారు కదా. ఆ, ఇప్పుడు రేషన్ కూడా ఫ్రీయే కదా బియ్యం. ఆ, ఇక పప్పులు ఉప్పులు అంటే ఇక వాళ్ళే తెచ్చుతారు అనుకుని ఒప్పుకున్నాం. అంతే. ఇక ఏడికి పోయినా ఇది ఫ్రీయే కదా, ఎంత దూరం పోయినా. అంటే బస్సులు ఎక్కిన కాడ నుంచి కండక్టర్లు తిడుతురు, డ్రైవర్ తిడుతుండ్రు, చిడు మళ్ళా చిడు చేస్తుండ్రు, ఆ, తిడుతుండ్రు వాళ్ళైతే. ఇక ఏం చేస్తాం, తప్పది. ఆయన పెట్టిండు కదా, మేము పెట్టమన్నామా? ఆ, మరి ఒక తీసేస్తే లెక్క చూస్తే తీస్తేనే నిమ్మడం. ఆ, మరి ఫ్రీ పథకాల్లో మీకు మంచిగా అనిపించింది ఏంటి? ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు అంటున్నాడు, ఫ్రీ కరెంట్ అయితే ఫ్రీ ఉంది. 500 రూపాయల గ్యాస్ అంటున్నాడు. ఏడా ఇస్తలేడు కదా. అప్లై చేసుకోండి రాని వాళ్ళు అంటున్నాడు. అప్లై చేసినాం, అన్ని చేసినాం, ఆ, ఇస్తలేడు. ఓకే. అయితే ఈ ఫ్రీ ఒట్టి పథకాల్లో బియ్యం అయితే ఫ్రీ ముందర సందే ఉన్నాయి కదా. ఒకటి ఇదే నడుస్తుంది, ఒకటి అది కరెంట్. ఉమ్, అది కూడా మన మీద ఉంది కదా కరెంట్ కూడా. ఆ, 200 యూనిట్. ఆ. ఇప్పుడు పోయిన పరిపాలన చూసుకుంటే కేసీఆర్ చేసిండు, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఫ్రీ పథకాలు వేయలేవు, మరి అది మంచిగుందా ఇది మంచిగుందా? ఇక అట్లాంటి ఇక ఆయన ఇండ్లు ఇచ్చిండు కదా, ఫ్రీ మరి ఇండ్లు ఇచ్చిండు. ఈయన కూడా ఇండ్లు ఇప్పుడు ఈయన కూడా ఇస్తా అంటుండు. ఏమో ఇక ఈయనైతే ఇంకా ఏమి ఇవ్వలేదు కదా. ఆ, అట్లా అని అంటే సర్వేలు చేసిండు కదా, మరి సర్వేలో కరెక్ట్ గా చేస్తుండ? చూడాలి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు. ఎవరు వచ్చినా ఏంది మేడం, మనం కష్టపడ్డదాకా కాదు, అంతే. ఏదో 2-3 ఫ్రీ ఇస్తారు అంతే కదా. థ్యాంక్ యూ. అంతేనా? అంతే.